దేశవ్యాప్తంగా 5 లక్షల పైన దేవాలయాలలో సామూహికమైనటువంటి కార్యక్రమాలు, ఒక ప్రొజెక్టర్స్ పెట్టి లైవ్ కార్యక్రమాలు సామూహికంగా ప్రజలందరూ కూడా అనుభూతిని పొందడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12 తర్వాత 140 కోట్ల మంది ప్రజల పక్షాన, మళ్ళీ చెప్తున్నా, 140 కోట్ల మంది ప్రజల పక్షాన యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రాముని ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్నటువంటి ప్రజలందరి పక్షాన దేశ ప్రధాని కార్యక్రమంలో, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కూర్చొని ఆ క్రతువు నిర్వహించబోతున్నారు. ఈ యొక్క అయోధ్య రామ మందిరం ఉద్యమం జాతి కేవలం ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అవుతుందంటే అది కేవలం మందిరం కాదు, ఈ దేశం యొక్క స్వాభిమాన మందిరం. అది ఈ దేశానికి ఒక భవిష్యత్తులో కూడా ఒక స్ఫూర్తి కేంద్రం. అది ఆ యొక్క ఉద్యమానికి అన్ని రకాలుగా ఒక దశను చూపెట్టినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్య సర్సంఘ్ చాలక్జీ మోహన్జీ భాగవత్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయనకు 2 బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి హోదాలో ఒక బాధ్యత అయితే, అయోధ్య ఉద్యమాన్ని 1949 ప్రాంతం లోపల ఆ మఠం డైరెక్షన్లోనే ప్రారంభమైంది. గోరఖ్నాథ్ మఠం. ఆ మఠానికి అయోధ్య ఉద్యమానికి అవినాభావ సంబంధం ఉంది. చరిత్ర చూడండి, టిటిటిట అంటే కాలక్రమం లోపల కొన్ని ఏ విధంగా నిర్ణయించబడుతుంది, దైవ నిర్ణయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వారు ముగ్గురి సమక్షం లోపల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు వారు పాల్గొని నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం దేశమంతా చూస్తుంది. ఆ రోజున ఈ అక్షతలు ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఇవాళ మన ఇంటింటికి వచ్చినటువంటి అక్షతలు కుటుంబంలో పెద్దవాళ్ళతోటి కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు కానీ, దేవాలయాల కార్యక్రమంలో అయితే పూజారులతోటి కానీ స్వామీజీలతోటి కానీ అక్షతలు నెత్తి మీద వేసుకొని స్వయంగా రాముని యొక్క ఆశీర్వాదం మనకు లభించినటువంటి భావన. ఎందుకంటే కోటాను కోట్ల మందికి అక్కడికి రావాలి, ప్రత్యక్షంగా పాల్గొవాలనేటువంటి ఉంది. అందరూ కూడా ప్రత్యక్షంగా రాలేకపోవచ్చు. రామజ్యోతులు గ్రామం తీరిన అయోధ్య ఉద్యమము ఒక ఏ విధంగా ఈ జాతిని చైతన్యం వంచింది, రాముడు ఏ రకంగా ఈ జాతిని మళ్ళీ పునర్జీవంగా చైతన్యవంతంగా అయోధ్య ఉద్యమం మలిచింది అనేటువంటిది ఒక పెద్ద రీసెర్చ్. అది రామజ్యోతులు గ్రామానికి తిరిగినాయి, రామ పాదుకలు గ్రామానికి తిరిగినాయి, రామశిలలు గ్రామానికి తిరిగినాయి, రథయాత్రలు నడిచినాయి. ప్రజలను ఇంత ఘనంగా చైతన్యం పరిచినటువంటి ఉద్యమము ఈనాడు రామ అక్షతలతో రూపం లోపల ప్రతి ఇంటింటికి వచ్చి ప్రతి నెత్తి మీద ఆ రాముల వారి ఆశీర్వాదం ఉండబోతుంది. ఇది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. స్వయంగా అయోధ్య నుంచి ఆ అక్షతలు వచ్చినాయి. తర్వాత ఆ రోజు రాముడు లంకలో విజయం సాధించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాతనే దీపావళి, అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతనే దీపావళి చేసుకునేటువంటి ఒక పరంపర ఆనాటి నుంచి కూడా ప్రారంభమైంది. కాబట్టి మళ్ళీ తన జన్మస్థానం 500 సంవత్సరాల తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా వైభవంగా మళ్ళీ మనం అయోధ్య రామ జన్మభూమిలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది 500 సంవత్సరాల యొక్క పోరాటానికి విజయం, ఇది లభించినటువంటి విజయం. ఏనాడు కూడా హిందువులు ఆ స్థలం మీద హక్కు పోగొట్టుకోలేదు. అనేక యుద్ధాలు చేసిండ్రు. ఏ రోజుకైనా అక్కడ మందిరం రామ్ లలా మాయంగే మందిర్ వహి బనాయంగే. ఇప్పుడు అయోధ్య మళ్ళీ ఒక స్లోగన్ ఇస్తుంది, అవి కాశీ మధుర బాకీ హే అని. కాబట్టి హిందూ సమాజం ఏ రోజు కూడా ఆ యొక్క జన్మభూమి పైన తన హక్కు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే వచ్చింది. తన యొక్క స్వాభిమాన మందిరం అని, ఒక చైతన్య మందిరం అని, ఈ జాతికి స్ఫూర్తి కేంద్రం అని చెప్పి ఏ రోజు కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడ్డది. అందుకే నేను చెప్పిన 4.5 లక్షల మంది రామభక్తులు 77 ఉద్యమాలలో బలిదానం చేశారు. గురు గోవింద్ సింగ్కు ఔరంగజేబుకు కూడా యుద్ధం జరిగింది. ఇట్లా నాగా సాధువుల యొక్క పోరాటం మనం చూస్తున్నాం. కాశీ విశ్వనాథుని యొక్క దేవాలయం మీద ఔరంగజేబు దాడి వస్తే ఏ విధంగా తరిమి కొట్టిండ్రో నాగా సాధువుల పోరాటం. చరిత్ర మొత్తం కూడా ఆ చరిత్ర అందుకే తెలియదు మనకు. ఎంతసేపు ఈ దారి దోపిడి దొంగలు హీరోలుగా చదువుకుంటున్నాం. మనదైనటువంటి నిజమైనటువంటి చరిత్ర ఈ రోజున. అందుకే అయోధ్యలో మ్యూజియం కూడా అయోధ్య ఉద్యమంలో జరిగినటువంటి పోరాటాలు, ఈ సాంస్కృతిక పునర్వైభవం కోసం సాగిన ఉద్యమాల యొక్క పోరాటాన్ని కూడా మ్యూజియంలో మనకు వచ్చినటువంటి వాళ్ళు తెలుసుకునేటువంటి దానికోసం అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి సాయంత్రం ఈ 500 సంవత్సరాల పోరాటానికి ముఖ్యంగా ఈ తరానికి తెలవాలి. ఈ తరానికి తెలవాలి కాబట్టి మేము ఏం చెప్పినామంటే ప్రతి తల్లిదండ్రి విధిగా తమ పిల్లలను 22 జనవరి రోజున సామూహికంగా వాళ్ళతో ఎంటబెట్టుకొని పోయి గుళ్ళల్లో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని అయోధ్య ఉద్యమ చరిత్రను ఈ తరానికి తెలియజేయండి. ఆ రోజున 22 జనవరి సాయంత్రం రోజున ఈ దేశం మొత్తం మరొక దీపావళి పండుగ చేసుకోవాలి. కనీసం 5 దీపాలు వెలిగించండి. 5 సంవత్సరాల పోరాటానికి చిహ్నం, పంచభూతాలకు ప్రతీకలుగా 5 దీపాలు పెట్టమని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో అన్ని సంస్థలు, ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా భాగమవుతున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం 22 జనవరి ఎప్పుడు వస్తుందా అని ఒక ఉత్సాహం అప్పుడే ప్రజల లోపల వచ్చింది. ఇది జాతి ఈ 500 సంవత్సరాల తర్వాత నెరవేరుతున్నటువంటి కళ. మనందరం కూడా దాన్ని నిజంగా ఈ తరం అదృష్టవంతులు. మనం చూడబోతున్నాం, ఈ కళ్ళతోటి చూడబోతున్నాం. ఈ దేహంతో మనం పోయి రామ్లలాను దర్శించుకునే సౌభాగ్యం మనకు వచ్చింది.